అందరికీ నమస్కారం అండి. నా పేరు ఢిల్లీశ్వరి. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆగస్ట్ 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఎవరైనా సరే స్టేజ్ పైన ఉపన్యాసం ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది అందమైన నా తెలుగు భాష. అమ్మ చేతిలో గోరుముద్ద తెలుగు, రుచి రాగాల పాలముద్ద తెలుగు. ఎంత చక్కటి వాక్యం కదండి, ఎంత చక్కనైన అర్థం కదా. వింటుంటేనే మనసు సొంపుగా ఉంటుంది. మనకి ఏ భాష మనం నేర్చుకోవాలన్నా సరే మనకి మాతృభాష మనకు ఖచ్చితంగా వచ్చి తీరాలి. మన మాతృభాష మనకి పూర్తిగా వచ్చినప్పుడు మాత్రమే మనం వేరే భాషలు నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు పునాది గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే గోడలు దృఢంగా ఉంటాయి. మన మాతృభాష పునాది వంటిది. మనం నేర్చుకునే ఇతర భాషలు మనకి గోడలు వంటివి. ఇప్పుడు మన కళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు, పచ్చ కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు, ఎర్ర కళ్ళద్దాలు కూడా పెట్టుకోవచ్చు. కానీ అవన్నీ పెట్టుకోవాలంటే మనకు కళ్ళు ఉండాలి కదండి. మన తెలుగు భాష మనకు కళ్ళు వంటిది. మనం నేర్చుకునే ఇతర భాషలన్నీ కూడా మనకి కళ్ళజోడు వంటివి. ఇప్పుడు తెలుగులో మనకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే తెలుగులో ప్రతి పదానికి కూడా ఒక అచ్చు ఉంటుంది. ప్రతి పదంలో కూడా అచ్చు ఉండి తీరుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు తీరుతుంది అనన ది అందులో ఈ అనే వచ్చింది. వెళ్తుంది అందులో ఈ అనే ఉంది. రాస్తున్నాడు డూ అందులో ఊ అనే వచ్చింది. ఇలా మనం మాట్లాడే ప్రతి పదంలో కూడా ఖచ్చితంగా అచ్చు ఉండే తీరుతుంది. అది కూడా ఒక పదానికి ఒక అచ్చు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే అచ్చులు ఓవెల్స్ లేకుండా కూడా మనకు వర్డ్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై, స్కై, వై ఇలా. ఇంకా ఒకే వర్డ్లో అన్ని అచ్చులు కూడా వర్డ్స్ కూడా ఉంటాయి ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో ఏఈ ఐఓఈలు అన్నీ కూడా అందులో ఉంటాయి. ఇప్పుడు మనకి వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది. ఇలా ఎన్ని గేములు ఉన్నా సరే ఏ ఆట ప్రత్యేకత దాందే. అలాగే ఇన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా ఏ భాష ప్రత్యేకత దాందే. ఇప్పుడు మన తెలుగులో నుడికారాలు, జాతీయాలు అని ఉంటాయి. అవే ఇంగ్లీష్లో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయాలు ఉన్నాయి. జాతీయాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే అరణ్యరోదనం అంటే ఏంటి? చెవిటోడు ముందు శంఖమూదినట్టు ఎంత చెప్తున్నా సరే వినని వారి ముందు మనం మాట్లాడుతూ ఉండడాన్నే అరణ్యరోదనం అంటారు. నెక్స్ట్ గాడిద గుడ్డు అనే పదం మనం కంటిన్యూగా వాడుతూనే ఉంటాం. అంటే వ్యంగ్యంగా చెప్పే సందర్భం వచ్చేటప్పుడు ఆ గాడిద గుడ్డు అనే పదాన్ని ఉపయోగిస్తాం. నిజంగా మనం చూస్తే గాడిద గుడ్డు అని నిజంగా గాడిద గుడ్డు పెడుతుందండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మనం చెప్పలేము, తర్జుమా చేయలేము వేరే భాషల్లో. ఆ ప్రత్యేకత తెలుగుకి మాత్రమే ఉంది. నెక్స్ట్ నుడికారాలు. ఒరే వెదవన్నారు వెదవ అంటారు. అంటే ఏంటి? వాడు వెదవనా, అరవెదవనా, 1.5 వెదవనా? ఏంటి అర్థం? ఈ ప్రత్యేకత మన తెలుగులోనే ఉంటుందండి. దాన్ని మనకు ఆ సెంటెన్స్కి సంబంధించి మనం పదాలు వాడుతుంటాం. అలా ఇంగ్లీష్లో కానీ వేరే భాషల్లో కానీ వాడలేం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నీ ఇల్లు బంగారం కాను అంటారు. అలాగన్నంత మాత్రాన మన ఇల్లు బంగారం అయిపోద్దా? నాకు 1,00,000 పనులు ఉన్నాయి అంటారు. ఎవరికైనా అన్ని పనులు చేయగలరండి? నాకు 90 చేతులు ఉన్నాయా, నాకు అన్ని పనులు నాకే చెప్తారు అనుకుని అంటారు. అలా ఎవరికైనా అన్ని చేతులు ఉంటాయా? కానీ ఇది ఒక్క తెలుగులో మాత్రమే ఇలా మనం మాట్లాడుకునే ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఇదే వర్డ్స్ని ఇంగ్లీష్లో తీసుకొని వెళ్ళి మాట్లాడితే వాటి అర్థం వేరే వస్తుంది. మనం ఇలా మాట్లాడుకునే వాటిని ఇంగ్లీష్లోకి కానీ వేరే భాషల్లోకి కానీ మనం తర్జుమా చేయలేము. అది మన తెలుగు ప్రత్యేకత. ఇంకా అలంకారాలు అని ఉంటాయి. ఇప్పుడు మనం రోజు వారి చూసే సినిమా పాటల్లో కూడా అలంకారాలు ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్, పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, ఉర్కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు. ఈ పాటలో ప్రతి సెంటెన్స్ చివర నట్టు 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 అని వస్తుంది కదా. ఇలా చివరలో ఒకే పదం కంటిన్యూగా వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అలాగే సామజవర గమన నేను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. ఈ పాట ఉంది కదా, ఇందులో ప్రతి వర్డ్ చివర నా 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 అని వస్తుంది. అది కూడా అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. అలాగే ఇంకా మనకి ఉపమాలంకారం అంటారు కదా. ఉపమాలంకారం అంటే ఏంటి? ఉపమేయంతో ఉపమానాన్ని పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఇప్పుడు రంగస్థలం మూవీలో సాంగ్, వేరు శనగ కోసం మట్టిని తీయబోతే ఏకంగా తగిలిన లంకె బిందెల్లాగా ఎంత సక్కగున్నవే లక్ష్మి ఎంత సక్కగున్నవే, చింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతే చేతికి అందిన చందమామలాగా ఎంత సక్కగున్నవే లక్ష్మి ఎంత సక్కగున్నవే. ఇప్పుడు ఆ పాట ఉంది కదండి, అందులో ఉపమేయం ఏంటి? అమ్మాయి. ఉపమానం ఏంటి? లంకె బిద్దే చందమామ. వాటిని ఉపమానాలు కాబట్టి అది ఉపమేయ అలంకారం అవుతుంది. ఇప్పుడు ఆ పాటలో నిజంగా చింత చెట్టు ఎక్కితే చందమామ అందుతుందండి? ఇప్పుడు వేరుశనగ కోసం మట్టిని తవ్వితే లంకి బిందులు మనకు దొరుకుతాయా? కానీ ఈ సౌలభ్యము మన తెలుగులో మాత్రమే ఇలాంటి పదాలని, ఇలాంటి సెంటెన్స్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ తెలుగు భాషా దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటామంటే, గిడుగు రామ్మూర్తి పంతులు గారు గ్రాంధిక భాష, క్లిష్టతరమైన గ్రాంధిక భాషలో ఉన్న సాహిత్యాన్ని ప్రజలందరూ మాట్లాడుకునేలా వీలుగా ఈజీగా ఉండేలాగా వ్యవహారిక భాషలోకి రూపొందించిన కారణంగా ఆయన జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన మనం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. థ్యాంక్ యూ అండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో దయచేసి కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోలు చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.